హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే ఆప్షన్స్ ఫ్రీజ్ అయ్యే ముందు ఏం జేయాలి? వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్? అండ్ అలాగే చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్‌కి కన్‌ఫ్యూజన్ ఉంది. ఆప్షన్స్ ఫ్రీజ్ అంటే మనం ఏమన్నా సబ్మిట్ చేయాల్సొస్తదా? సేవ్ జేయాల్సొస్తదా? అండ్ ఒకసారి ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మాక్ అలాట్‌మెంట్ అంటున్నారు. సో, మాక్ అలాట్‌మెంట్ అంటే ఏంటి? అండ్ ఆ మాక్ అలాట్‌మెంట్‌లో వచ్చిన సీట్ బట్టి మనం అసలు ఏం జేయాలి? ఈ కన్‌ఫ్యూజన్స్ అన్నీ అయితే స్టూడెంట్స్‌తో డిస్కస్ చేస్తుండే అండ్ పేరెంట్స్‌తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఇవన్నిటికి సంబంధించి ఒక వీడియో చేయమని చెప్పిండే. సో, ఈ వీడియో అందుకే ఈ పర్టిక్యులర్ వీడియోలో అసలు రేపు అంటే జులై ఫస్ట్ రోజు ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అవుతున్నాయి. ఓకే. సో, ఆప్షన్స్ ఫ్రీజ్ అయ్యే ముందు మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? అండ్ ఒక్కసారి ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో దట్ మీకు క్లారిటీ ఉంటది. సో, వీడియో డెఫినిట్‌గా ఎండ్ వరకు చూడండి. చాలా హెల్ప్ అయితది. అండ్ అలాగే టీజీ ఎబ్సెట్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు. రేపైతే ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. జులై 1 మీకు ఒకసారి జస్ట్ షెడ్యూల్ అయితే చూపించేస్తాం. ఇది మన టీజీ ఎబ్సెట్ ఆఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. సో, ఇందులో అయితే క్లియర్‌గా చూడొచ్చు. ఫస్ట్ రోజైతే ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి. ఓకే. సో, ఫస్ట్ రోజు ఏ టైంకని ఇంకా అప్డేట్ అయితే లేదు వెబ్‌సైట్‌లో. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ రోజు ఎండ్ ఆఫ్ ద డే అంటే మేబీ 10:00, 11:00 ఆర్ 11:59 పీఎంకి ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయితే అయితాయన్నమాట. సో, అప్పటి వరకు మీరు ఇంకా ఆప్షన్స్‌నైతే ఎక్సర్‌సైజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత ఏమవుతుందంటే ఒక్కసారి మీ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా చేంజ్ చేయలేరు. అండ్ ఆ తర్వాత సెకండ్ నుంచి ఫోర్త్ లోపల మీకైతే మాక్ సీట్ అలొకేషన్ అయితే జరుగుతుంది అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిండ్రు. ఓకే. సో, బేసికల్లీ అసలు ఈ మాక్ సీట్ అలొకేషన్ అంటే ఏంటి? ఆ తర్వాత ఇవి ఏం చేయాలి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టు మీరు ఆప్షన్స్ ఫ్రీజ్ అయ్యే ముందు ఏం జేయాలి అనేది ఇక్కడ మన ఆఫీషియల్ డాక్‌లోనే క్లియర్‌గా మెన్షన్ చేసిండ్రు. నేను అది మీకు చూపిస్తాను. ఓకే. సో, పక్కా ఇవైతే చూసుకోండబ్బా! ఓకే. ఇవైతే పక్కా మీరైతే చేసేసుకోండి. సో థాట్ ఎక్కడ ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండదు. సో, ఫస్ట్ అయితే ఇప్పటి వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టకపోయి ఉంటే త్వరగా పెట్టేసుకోండి. మన ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్‌కి మంచిగా బెస్ట్ వెబ్ ఆప్షన్స్ జనరేట్ చేసే టూల్ ఆల్రెడీ మేము మీకు షేర్ చేసినాం. అందులో జస్ట్ మీ ర్యాంక్ ఇంకా బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అదే వెబ్ ఆప్షన్స్ జనరేట్ చేసేస్తది మీకు. దాని లింక్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసి పెడతా. సో, ఒకటేంటంటే మంచిగా ప్రాపర్‌గా చూసుకొని మీరు ప్రయారిటీ ఆర్డర్‌లో పెట్టుకోండి. బికాజ్ యాస్ ఐ సెడ్ మీరు బై మిస్టేక్ ఏదో లోవర్ కాలేజ్, లోవర్ బ్రాంచ్ పైన పెట్టిండ్రనుకోండి. సో, నార్మల్‌గా ఎలా ఉంటుంది అంటే అలొకేషన్ ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక 20 ఆప్షన్స్ పెట్టిండ్రు. సో, సిస్టమ్ ఏం చేస్తది, కంప్యూటర్ ఏం చేస్తదంటే ఫస్ట్ మీరేదైతే పెట్టిండ్రో అది మీ ర్యాంక్‌కి ఆ సీట్ వస్తుందా లేదా చూస్తది. ఒకవేళ రాకపోతే సెకండ్ ఆప్షన్‌కెళ్తది. మళ్ళీ ఆ సెకండ్ మీరేదైతే ఆప్షన్ పెట్టిండ్రో మీ ర్యాంక్‌కి ఆ సీట్ వస్తుందా లేదా చూస్తది. ఒకవేళ రాకపోతే థర్డ్ ఆప్షన్‌కెళ్తది. కానీ అదే ఒకవేళ సెకండ్ ఆప్షన్ వచ్చేసిందనుకోండి, మిగిలిన దాని కింద ఏవైతే మీరు ఆప్షన్స్ పెట్టిండ్రో అవి ఏది కూడా కన్సిడర్ చేయదు. ఆ సెకండ్ ఆప్షనే మీకు ఫైనలైజ్ చేసేసి మీకైతే ఆ సీట్ అలొకేట్ చేస్తది. సో, అందుకే ప్రయారిటీ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డాక్‌లో కూడా క్లియర్‌గా అదే మెన్షన్ చేశారు. మీరిక్కడ ఇచ్చి చదవచ్చు. ద ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్ ఇస్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా ఇన్ సెక్యూరింగ్ ద సీట్. సో, మీరు ఆ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ ప్రయారిటీ ఆర్డర్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. బై మిస్టేక్ కూడా మీరేదైనా లోవర్ కాలేజ్, లోవర్ బ్రాంచ్ కొంచెం పైన పెట్టిండ్రనుకోండి, రిస్క్ చాలా ఉంటది. ఎందుకంటే దాని కట్ ఆఫ్ నార్మల్‌గా హై ర్యాంక్స్ అంటే ఎక్కువ ర్యాంక్ కట్ ఆఫ్ ఉంటది కాబట్టి మీకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అది ఒకవేళ వచ్చిందనుకోండి, మీకు కింద ఏవైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో అవేది కూడా కన్సిడర్ చెయ్యరు. ఓకే. అండ్ ఇంకొకటి యాస్ మెనీ యాస్ ఆప్షన్స్ అంటే ఎన్ని ఆప్షన్స్ అయితే అన్ని ఆప్షన్స్ పెట్టేసుకోండి. ఓన్లీ 20, 30 మాత్రమే రిస్ట్రిక్ట్ చేసుకోకుండా మీకు ఇష్టం. మీరు ఎన్ని ఆప్షన్స్ పెడితే అన్ని ఆప్షన్స్ పెట్టుకోండబ్బా! ఎస్పెషల్లీ ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వచ్చిందో 50,000, 60,000, 80, 90,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ మీరు ఎన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే అంత బెటర్. ఓకే. అండ్ అలాగే మీరు రేపటి లోపు ఎన్ని సార్లైనా ఇంకా మోడిఫై చేయొచ్చు. ఫ్రీజ్ అయ్యే ముందు ఎన్ని సార్లైనా మీరైతే మోడిఫై చేయొచ్చు.
అయితే మరి అన్న ఫస్ట్ అయిపోయిన ఫస్ట్ రోజు ఫ్రీజ్ అవుతాయన్నారు చెప్పిండ్రు గదా! మరి దానికోసం మనం ఏమైనా సబ్మిట్ లాంటి బటన్ ఏమైనా ఉంటదా? అదేమన్నా సబ్మిట్ చేయాలా అంటే ఏం అక్కర్లేదు. మీరు జస్ట్ సేవ్ జేసుకోండి. నార్మల్‌గా మీరు ఆప్షన్స్ అన్ని పెట్టిన తర్వాత సేవ్ జేసుకుంటారు గదా! సో, ఆప్షన్స్ ఆర్డర్ అంతా సేవ్ అయిపోయి ఉంటది. సో, ఒక్కసారి డెడ్‌లైన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా అదే ఫ్రీజ్ అయిపోతది. మీరేం జేయాల్సిన పని లేదు. మీరు స్పెసిఫిక్‌గా సబ్మిట్ జేయడం లేదా ఏమన్నా డిఫరెంట్ ఏమన్నా బటన్ ఉంటదా? ఎక్కడైనా డిఫరెంట్‌గా మనం సబ్మిట్ జేయాలా? అలాంటివి ఏమీ ఉండవు. సో, ఫస్ట్ కన్‌ఫ్యూజన్ అయితే క్లారిటీ వచ్చేసింది గదా! సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఒక్కసారి ఏవైతే ఫైనల్‌గా ఓకే. ఇదే నా ప్రయారిటీ ఆర్డర్, ఇదే నా వెబ్ ఆప్షన్స్ అని మీరు ఫైనల్‌గా పెట్టుకుంటారు గదా! దాన్ని ఆ ఫైనల్ ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో, అవైతే మీరొక ప్రింట్ ఔట్ తీసేసుకోండి. ఆ వెబ్ ఆప్షన్స్, ఆ ప్రయారిటీ ఆర్డర్ అంతా మీరు ప్రింట్ ఔట్ తీసుకొని పెట్టుకోండి. మీకు రెఫరెన్స్‌గా చాలా యూజ్ అవుతది. ఫర్దర్‌గా మీకు సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి, ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి యూజ్ అయితే అయితది. సో, ఇక్కడ గూడా అదే క్లియర్‌గా మెన్షన్ చేశారు దట్ యూ టేక్ ఎ ప్రింట్ ఔట్ ఆఫ్ ఫైనల్ ఆప్షన్ సేవ్ ఫర్ రెఫరెన్స్ సో థట్ మీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ ఉన్నా గూడా ఆ పర్టిక్యులర్ ఏదైతే మీరు ఆప్షన్స్ పెట్టుకున్నారో, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో మీకు ఆ లిస్ట్ అంటే మీకు ఆ ఆర్డర్ తెలుస్తది. ఎందుకంటే మీకు సీట్ అలొకేట్ అయిన తర్వాత మీకు ఈ పొజిషన్‌లో వచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చింది అని చూపియరు. ఏం చూపిస్తదంటే ఓకే. మీకు ఈ సీట్ ఈ పర్టిక్యులర్ కాలేజ్‌లో ఈ పర్టిక్యులర్ బ్రాంచ్ వచ్చేసిందని చూపిస్తారు. అంతేగాని మీరు ఏ ఆప్షన్స్ పెట్టిండ్రు, ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టిండ్రు, అందులో ఏ నంబర్ మీకు అలొకేట్ అయింది అనేది చూపియరు. సో, అందుకే మీరు ఆ ఆప్షన్స్ ఏదైతే ఆ ప్రయారిటీ ఆర్డర్ యొక్క లిస్ట్ ఉంటదో దాన్ని ప్రింట్ ఔట్ తీసుకోండి. రెఫరెన్స్‌గా మీకు నెక్స్ట్ వచ్చే కౌన్సెలింగ్స్ ఫేజెస్‌కైతే చాలా యూజ్ అయితది. ఓకే. సో, ఈ 2 థింగ్స్ అయితే పక్కా చేయండి. రేపు ఆప్షన్స్ ఫ్రీజ్ అయ్యే ముందైతే ఓకే. ఫస్ట్ ఒకసారి మొత్తం అంటే ఇంకొకటి చాలా మంది ఏం చేస్తున్నారంటే నేను మాట్లాడిన స్టూడెంట్స్ తోటి, "అన్న ఎలాగో మాక్ అలాట్‌మెంటే కదా! లైట్‌లే నేను ఎట్లనో పెట్టేస్తా. ఆ మాక్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ప్రాపర్‌గా పెడతా" అనుకుంటున్నారు గానీ అస్సలు చేయకండబ్బా! ఎందుకంటే మాక్ అలాట్‌మెంట్ నుంచే మీకు క్లియర్‌గా ఇక్కడ చూడండి ఒకసారి. The purpose of mock seat allocation is to enable the candidate to estimate probable allotment of seat based on their rank, gender, category and options exercised. సో బేసికల్లీ మీరు మాక్ అలాట్‌మెంట్‌ని యాక్చువల్ అలాట్‌మెంట్ అనుకునే పెట్టుకోండి ఆప్షన్స్ అన్ని. దాన్ని బట్టి మీకు క్లియర్‌గా అండర్‌స్టాండింగ్ ఉంటది. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీరు ఆప్షన్స్ ఎలా పెట్టుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ బట్టి పెట్టుకుంటున్నారు చాలా మంది స్టూడెంట్స్ అయితే. కానీ చెప్పలేము గదా! ఈ ఇయర్ కాంపిటీషన్ పెరిగి లాస్ట్ ఇయర్ ఎంతైతే కట్ ఆఫ్ ర్యాంక్ ఉందో అందులో మేబీ రాకపోవచ్చేమో. ఈసారి ఇంకా కాంపిటీషన్ పెరిగి కట్ ఆఫ్ ర్యాంక్ ఇంకా తగ్గొచ్చు గదా! సో అవన్నీ మీకు క్లియర్‌గా తెలియాలి అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇప్పుడే ప్రాపర్‌గా పెట్టుకోండి. మాక్ అలాట్‌మెంట్‌కే మీరు ఫైనల్ అలాట్‌మెంట్‌కి ఎలా పెట్టుకుంటారో అలాగే పెట్టుకోండి. సో థట్ మీకు మాక్ అలాట్‌మెంట్‌లో ఏదైతే సీట్ వస్తుందో దాన్ని బట్టి మీకు ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ అయితే ఉంటది. ఓకే. మీకు ఆ సీట్ వస్తదా? లేదా? మీకు ఏ కాలేజెస్‌లో ఛాన్సెస్ ఉన్నాయో మీకు క్లియర్ అండర్‌స్టాండింగ్ అయితే ఉంటది. సో అది పక్కా చేయండబ్బా! ఓకే. సో ఈ 3 థింగ్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. యూ డూ ఇట్ బిఫోర్ టుమారో, బిఫోర్ ద ఆప్షన్స్ గెట్ ఫ్రీజ్డ్. ఓకే. అండ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మాక్ సీట్ అలొకేషన్ అనేది 4థ్ లోపలైతే జరుగుతది. సో 4థ్ లోపల మీకు మాక్ సీట్ అంటే మీకు ఎక్కడ అంటే ఏ సీట్ వస్తుంది, ఏ కాలేజ్‌లో ఏ బ్రాంచ్ వస్తుందో మీకు చూపించేస్తారు. ఓకే. సో అప్పుడేమవుతుందంటే దాన్ని బట్టి మీకు 5థ్ నుంచి 7థ్ వరకు మళ్ళీ ఆప్షన్స్‌ని మోడిఫై చేసే ఛాన్స్ అయితే ఉంటది. ఓకే. అంటే ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్‌గా మోడిఫికేషన్ ఆఫ్ ఆప్షన్స్ కెన్ బి డన్ డ్యూరింగ్ 5-7 ఇఫ్ రిక్వైర్డ్. ఒకవేళ మీకు లేదు నేను పెట్టిన ఆప్షన్ సరిగ్గా పెట్టలేదు. నేను కొంచెం మార్చి పెడతాను. ఇంకా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటే మీరు మార్చుకోవచ్చు. లేదు నేను మీరు పెట్టిన ఆప్షన్స్ అన్ని పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. మీకు మాక్ సీట్ అలాట్‌మెంట్‌లో మీకొచ్చిన సీట్‌తో మీరు సాటిస్ఫైగా ఉన్నారు. సో మీరు అదే ఆర్డర్‌తోనే మీరు వెళ్దాం అనుకుంటే ఇన్ థాట్ కేస్ మీరు ఏం చేంజెస్ చేయాల్సిన పని లేదు. మీరేదైతే ముందు పెట్టారో మాక్ సీట్ అలొకేషన్‌కి ఏదైతే వెబ్ ఆప్షన్స్ లిస్ట్ పెట్టారో, ఆ లిస్టే మీకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలాట్‌మెంట్‌కి కన్సిడర్ అవుతుంది. అదే ఇక్కడైతే క్లియర్‌గా ఇక్కడైతే చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అదే పాయింట్. ఓకే. సో, అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ సో ఫస్ట్ అయితే ఈ ఏదైతే మీరు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ పెట్టుకున్నారో ఓకే. దాన్ని ప్రింట్ ఔట్ తీసుకొని రెఫరెన్స్‌గా పెట్టుకోండి. అండ్ మాక్ సీట్ అలాట్‌మెంట్ అని లైట్ తీసుకోకండి. సీరియస్‌గా పెట్టుకోండి. సో థట్ మాక్ సీట్‌లో ఏదైతే సీట్ వస్తుందో దాన్ని బట్టి మీకు ఏం చేంజెస్ చేయాలో ఒక క్లియర్ కట్ ఐడియా అయితే ఉంటది. ఓకే. సో థట్ ఈస్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. దీని గురించి కన్‌ఫ్యూజన్ ఉండే అండ్ మళ్ళీ చెప్తున్నాను. మీరు ఆప్షన్స్ ఫ్రీజ్ అవ్వడానికి మీ సైడ్ నుంచి మీరేం చేయాల్సిన పని లేదు మాన్యుయల్‌గా. ఆటోమేటిక్‌గా ఆఫ్టర్ ద డెడ్‌లైన్ ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి. మీరు లాస్ట్‌గా ఏదైతే ఆప్షన్స్ సేవ్ చేసి పెట్టుంటారు కదా! ఆప్షన్స్ లిస్ట్, ప్రయారిటీ ఆర్డర్ లిస్ట్ ఏదైతే సేవ్ చేసి పెట్టుంటారో దాన్నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అదే ఫ్రీజ్ అయిపోతాయన్నమాట. అండ్ అదే మనకి సీట్ అలొకేషన్‌కి అయితే యూజ్ చేస్తారు.
ఓకే. సో అదనమాట. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఇంకా మీకు మాక్ సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మాట్లాడదాం. ఇంకా నెక్స్ట్ ఏంటి మరి నెక్స్ట్ మీకొచ్చిన మాక్ సీట్ రిజల్ట్ బట్టి ఎట్లా చేంజ్ జేసుకోవాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏం జేయాలి? కాలేజ్‌కి రిపోర్ట్ జేయాలా? లేదా ట్యూషన్ ఫీ ఎట్లా కట్టాలి? సెకండ్ ఫేజ్‌కి మనం మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాలా? లేదా? ఇవన్నిటికి సంబంధించి టైమ్ టు టైమ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానెల్‌లో. సో కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటది. సో టెన్షన్ ఏం తీసుకోవాల్సిన పని లేదు. మీకు వేరే ఏమైనా డౌట్స్ ఉన్నా గూడా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో థాట్ విల్ డెఫినైట్‌లీ మేక్ ఎ వీడియో ఆన్ థాట్. క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అసలేంటి మీరు ఎక్కడెక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారో అక్కడ క్లారిఫై అయితే చేస్తాం. సో టెన్షన్ ఏం లేదు. ఓకే. సో థాట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బై బై.